హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య టాక్స్. మా హన్నుగడికి ఇంకొక వారంలో గుండె అవుతుందని చెప్పాను కదా, ఆ రోజు వచ్చేసిందండి. మా హన్నుగడి పుట్టెంటికల మొక్కు ఈ రోజు తీరబోతుంది. యాక్చువల్ గా మా అత్తయ్య మొక్కుకున్నారనమాట, ఇక్కడ పుట్టెంటికలు తీపిస్తామని ఆ దేవుడికి. నాని వాళ్ళ ఫ్యామిలీ పుట్టెంటికలు అందరి కూడా ఈ గుళ్ళోనే అయ్యాయి. ఇక్కడ మా వదిన పాలు పొంగించడానికి పొయ్యి ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ రెగ్యులర్ గా మొక్కులు తీర్చుకునే వాళ్ళు తీర్చుకుంటారు కాబట్టి ఆ రాళ్ళు అక్కడే ఉన్నాయి. ఆ రాళ్ళని కడుక్కొని వాటి మీద పసుపు కుంకుమలు వేశారు. నాని ఇక్కడ వాటర్ క్యాన్ తీసుకొస్తున్నాడు. పాయసం చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అన్ని కూడా బయట పెడుతున్నాడు కారులో నుంచి. రితిక్ గాడేమో నానికి హెల్ప్ చేస్తున్నట్టు చేస్తున్నాడు, కానీ చెయ్యట్లేదు. నేను ఏదైనా పని చూసుకుందామంటే అత్తయ్య వదిన ఛాన్స్ ఇవ్వట్లేదు, మొత్తం వాళ్ళే చేసేస్తున్నారు. ఇక్కడ మావయ్య పొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. పోయినసారి మేము అన్నప్రసన్నకు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అయిందో. ఇక్కడ తడికట్టెలు చలికాలంలో అది కూడా వచ్చింది. మేము ఆ మంచు పడి అసలు ఆ తడికట్టెలు ఎలగనే ఎలగలేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం పర్లేదు, తొందరగానే పొయ్యి రాజుకుంది. ఇంకా అలానో ఇలానో మావయ్య కష్టపడి వెలిగించేశాడు. నాని అన్నయ్య ఇద్దరు చిన్నపిల్లగాళ్ళని ఎత్తుకున్నారు. మా ఇంట్లో ఒక్క ఆడపిల్లైనా పుడితే బాగుండని రోజుకొక్కసారైనా అనుకుంటాము. ఇప్పటికైతే అందరు అబ్బాయిలు పుట్టారు. మా వదినకి 2 అబ్బాయిలు, నాకు ఒక అబ్బాయి. నా సైడ్ అంటే మా అక్క నేను కాబట్టి మాకు అబ్బాయి పుడితే ఏమనిపించలేదు, కానీ వాళ్ళ సైడ్ అందరు అబ్బాయిలే కదా, ఒక్క అమ్మాయి పుడితే అదృష్టం అని అనుకుంటారు. ఇక్కడ మా వదిన పాయసం ప్రిపేర్ చేస్తుంది. ఈ గుడి వచ్చేసి ముఠాపురం వీరన్న స్వామి అంటారు. నేలకొండపల్లి దగ్గర ఉంటది ఈ ఊరు ముఠాపురం అని. వీరన్న స్వామి ఉంటాడు, అలాగే ఆయన ఎదురుగా 3 దొంగలు కూడా ఉంటారంట. ఈ కథ నాకు అంత క్లారిటీగా తెలీదు. మా మావయ్యని అడగాల ఒక రోజు తీరిగ్గా. పాయసం ఉడికిన తర్వాత గిన్నెని దించేసి దాంట్లో సరిపడినంత నెయ్యి వేస్తారు. బాగానే దిట్టంగా వేస్తారులేండి. నెక్స్ట్ గిన్నె చుట్టూ పసుపు కుంకుమల్ని రాస్తారు. ఇంక ఇలా ప్రిపేర్ అయిన నైవేద్యాన్ని చల్లారేదాకా పక్కన పెడతారు. ఇంక ఇప్పుడు హన్నుగాడి సంగతి అనమాట. హన్నుగాడికి గుండు కొట్టిస్తారు అనమాట. హన్నుగాడి గుండు, ఒక నాటుకోడి, ఈ నైవేద్యం 3 కూడా 3 సార్లు గుడి చుట్టూ తిరగాలంట. ఇక్కడ హన్నుగాడిని ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ వాటర్ తో తడుపుతారు కదా చిన్నపిల్లగాళ్ళకి. వాడు ఇంకా ఏడుపు మొదలు పెట్టలేదు. మా మామయ్య ఎత్తుకుంటూ కుదురుగా ఉన్నాడు. మొత్తం జుట్టంతా తడిపిన తర్వాత మేనమామ వచ్చి 3 కత్తెరలు ఇవ్వాలి. నా సైడ్ నుంచి మేనమామ అంటే అభిగాడ్ అనమాట. అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఒక్కడే ఉన్నాడు. వాడికి 11 ఇయర్స్ అబో లేవు. 11 ఇయర్స్ అబో ఉన్న పిల్లగాళ్ళు మాత్రమే ఇవ్వాలంట. వాడికి మేనమామ వరుస వచ్చే వాళ్ళలో మెయిన్ మా అన్నే ఉన్నాడు. ఇంకా అన్నయ్య మొత్తం చేశాడు కార్యక్రమం అంతా. పాపం మా కోసం పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఎందుకంటే పాలు పొంగిచ్చే వాళ్ళు గాని అండ్ 3 కత్తెరలు ఇచ్చే వాళ్ళు కూడా ఏం తినకూడదు అన్నారు గుడికి వచ్చేంత వరకు. ఇంకా అలా అయిపోయింది అనమాట. మా అత్తయ్య మొక్కుకున్న మొక్కు ఈ రోజు తీరిపోయింది. గుండు చేస్తున్నప్పుడు ఏడుస్తాడు అనుకున్నాను. అసలు మేమందరం షాక్ అయ్యాము. చాలా చికాకు చేస్తాడు అనుకున్నా, కానీ గోదావరి గట్టి మీద సాంగ్ పెట్టగానే ఆగిపోయాడు స్టాచ్యూ లాగా. ఆ సాంగే కాపాడింది ఈ రోజు మమ్మల్ని. ఇంకా అలా మొత్తం గుండు కొట్టి చేసుకున్నాడు చక్కగా. ఇంకా నెక్స్ట్ అక్కడే స్నానం చేపించాము. చెప్పాను కదా, కోడిని నైవేద్యాన్ని ఆ బోడి గుండుని పట్టుకొని 3 సార్లు ప్రదక్షిణం చేయాలంట గుడి చుట్టూ. అత్తయ్యకి వీరన్న స్వామి అంటే ఎంత పిచ్చో. ఇంకా మేమందరం ప్రదక్షిణం చేస్తున్నాం. హన్నుగాని హన్ను అనుకుంటే వీరయ్య వీరయ్య అని పిలుస్తుంది అప్పుడప్పుడు. వీడు పుట్టెంటికలు అయితే చాలా బాగా జరిగాయి.
ఇంకా అలా 3 రౌండ్స్ వేసిన తర్వాత నైవేద్యాన్ని దేవుడికి పెట్టి ఆ తర్వాత ముందున్న విగ్రహాలు అంటే దొంగలు అంటారంట వాటికి కూడా పెడతారు. అక్కడ దీపారాధన అండ్ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నైవేద్యం తింటారు. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కోడికి కూడా నైవేద్యం పెట్టేసి దాన్ని తీసుకెళ్లి కోస్తారు. కోసిన కోడిని తీసుకెళ్లి ఇంట్లో మంచి నాటుకోడి పులుసు పెట్టిద్ది అత్తయ్య. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ నైవేద్యం పెట్టుకొని చక్కగా తినేసి మా అన్నగాడికి కూడా పెడుతున్నాను. ఇక్కడ వాడు కూడా భలే తింటున్నాడు. అందరం తినేసిన తర్వాత ఇంకింటికి బయలుదేరాము. ఇలా జరిగిందనమాట మా అన్నగాడి పుట్టెంటుకల కార్యక్రమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.